నమ శివాయ. అరహర మహాదేవ. భక్తి, ఆధ్యాత్మికం, ప్రేరణాత్మక కథలు, శివుని మహిమలు, ఇంకా మన జీవితానికి మార్గం చూపే అనేక మంచి విషయాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మన కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ. ఇప్పుడు మనం మహాభక్తుడైన సిరియాల గురించి తెలుసుకుందాం. భక్తుల చరిత్రలో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి. కానీ భక్తి అంటే ఏమిటో, భగవంతునిపై ఎంతటి నమ్మకం ఉండాలో చూపించిన మహాభక్తుల్లో ఒకరు సిరియాల. సిరియాల ఒక సాధారణమైన మనిషి, కానీ అతని హృదయంలో మాత్రం శివుడిపై అపారమైన భక్తి ఉండేది. అతని జీవితంలో ఒక ముఖ్యమైన నియమం ఉండేవి. ప్రతిరోజు తన ఇంటికి వచ్చే శివభక్తులకు అన్నం తినిపించిన తరువాతనే తను తినేవాడు. ఒకరోజు భారీ వర్షం పడుతుంది. చుట్టూ ఎవరూ కనిపించలేదు. ఆ రోజు కూడా సిరియాల ఇంట్లో వంట సిద్ధంగా ఉంది. కానీ అతని ఇంటికి ఒక్క శివభక్తుడు కూడా రాలేదు. సిరియాల మనసు బాధపడింది. శివభక్తుడికి భోజనం పెట్టకుండా నేను ఎలా తింటాను అని ఆలోచించాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక వృద్ధ శివభక్తుడు అతని ఇంటి ముందు కనిపించాడు. సిరియాల చూసి చాలా ఆనందపడ్డాడు. ఆ వృద్ధుడిని గౌరవంగా ఇంట్లోకి తీసుకెళ్ళి ఇలా అన్నాడు, స్వామి, మీరు నా ఇంటికి రావడం నా అదృష్టం. దయచేసి భోజనం స్వీకరించండి. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, నేను సాధారణ భోజనం తినను. నాకు ఒక ప్రత్యేకమైన కోరిక ఉంది. సిరియాల అడిగాడు, స్వామి, మీరు ఏమి కోరుకుంటే అది నేను చేస్తాను. అప్పుడు ఆ వృద్ధుడు చెప్పిన మాట విన్నాక సిరియాల మరియు అతని భార్య ఆశ్చర్యపోయారు. ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, నాకు మనిషి మాంసంతో చేసిన భోజనం కావాలి. ఇది విన్నాక సాధారణంగా ఎవరు అయినా భయపడిపోతారు. కానీ సిరియాల మాత్రం క్షణం కూడా ఆలస్యం చేయలేదు. అతను తన భార్యతో ఇలా అన్నాడు, మన ఇంటికి వచ్చిన శివభక్తుడి కోరికను తీర్చడం మన ధర్మం. ఆ ఇద్దరికి ఒక చిన్న కుమారుడు ఉండేవాడు. శివభక్తుడి కోరికను తీర్చడానికి తమ కుమారుడినే బలి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. తమ భక్తి కోసం తమ ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించే కొడుకును కూడా త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు. సిరియాల భార్య కూడా భర్త మాటను అంగీకరించింది. ఆ తరువాత వారు ఎంతో బాధ తమ కుమారుడిని బలి ఇచ్చి ఆ మాంసంతో భోజనం సిద్ధం చేశారు. ఆ భోజనాన్ని ఆ వృద్ధుడు ముందు పెట్టారు. అప్పుడు ఆ వృద్ధుడు ఇలా అన్నాడు, నేను ఒంటరిగా తినను, మీ కుమారుని కూడా పిలవండి. అది విన్న సిరియాల క్షణం కూడా సందేహించలేదు. అతను బయటకు వెళ్ళి గట్టిగా ఇలా పిలిచాడు, గిడ్డ బయటికి రా. అప్పుడు అద్భుతం జరిగింది. కొద్దిసేపటి క్రితం బలి ఇచ్చిన కుమారుడు సజీవంగా బయటికి వచ్చాడు. అప్పుడే ఆ వృద్ధుడు తన అసలు రూపాన్ని చూపించాడు. అతడే పరమశివుడు. శివుడు సిరియాల దంపతుల భక్తిని పరీక్షించడానికి ఈ పరీక్ష పెట్టాడు. వారి అపారమైన భక్తిని చూసి శివుడు ఎంతో ఆనందపడ్డాడు. వారికి ఆశీర్వాదం ఇచ్చి వారిని శాశ్వత కీర్తి పొందేలాగా చేశాడు. ఈ కథ మనకు చెప్పే గొప్ప సందేశం ఏంటంటే, నిజమైన భక్తి అంటే మాటల్లో కాదు, భగవంతునిపై సంపూర్ణ నమ్మకం ఉండాలి. సిరియాల లాంటి భక్తుల వల్లే ఈ భూమిపై భక్తి మహిమ ఇంకా నిలిచి ఉంది. ఓం నమ శివాయ.